నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ప్లస్. 10వ గాంధీ. ఎస్, మీరు విన్నది కరెక్టే. 10వ గాంధీ. ఎవరి 10వ గాంధీ? మహాత్మా గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ పేర్లు విన్నాం, కానీ ఈ 10వ గాంధీ ఎవరా అని అనుకుంటున్నారా? వారసత్వ రాజకీయాలకు పెట్టింది పేరైన గాంధీ కుటుంబం నుంచి పోటీ చేసి ఫస్ట్ టైమే విజయం సాధించిన ప్రియాంక గాంధీయే 10వ గాంధీ. గాంధీ కుటుంబం నుంచి పార్లమెంటుకు 10వ సభ్యురాలు. ఈ స్టోరీ చూడండి, డీటెయిల్గా తెలిసిపోతుంది. రెండు దశాబ్దాల క్రితం గాంధీ నెహ్రూ కుటుంబం వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చిన ప్రియాంక గాంధీ తొలిసారి కేరళలోని వైనాడ్ లోక్సభ ఉప ఎన్నికలో తన సోదరుడు రాహుల్ గాంధీ రాజీనామా చేసిన స్థానంలో పోటీ చేసి విజయం సాధించారు. పార్లమెంటు సభ్యురాలుగా ప్రమాణం చేశారు. ప్రస్తుత పార్లమెంటులో సోనియా గాంధీ కుటుంబం నుంచి ఎన్నికైన 3వ ఎంపీ ప్రియాంక గాంధీ. ఇక తన సోదరుడు రాహుల్, తల్లి సోనియా గాంధీతో కలిసి ఇప్పటికే రాహుల్ గాంధీ లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా, సోనియా గాంధీ రాజ్యసభ సభ్యురాలుగా ఉన్నారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు మొత్తం 18 సార్లు సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. వారసత్వ రాజకీయాలకు పెట్టింది పేరైన నెహ్రూ, ఇందిరాగాంధీ కుటుంబం నుంచి ప్రతిసారి ఎవరో ఒకరు ఎన్నికవుతూనే ఉన్నారు. నాటి నెహ్రూ నుంచి నేటి రాహుల్ గాంధీ వరకు ఎవరో ఒకరు చట్టసభల్లో ఉంటూ వస్తున్నారు. ఇలా గాంధీ కుటుంబం నుంచి సభ్యులు లేని చట్టసభ లేదంటే ఆశ్చర్యం కలగకమానదు. నాటి తొలి సార్వత్రిక ఎన్నికల నుంచి ఈ ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల వరకు గాంధీ కుటుంబ సభ్యులు ఎవరెవరు ఏ సంవత్సరం ఎన్నికయ్యారో చూద్దాం. 1952లో జరిగిన తొలి సాధారణ ఎన్నికల్లో జవహర్లాల్ నెహ్రూ ఫూల్పూర్ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. 5 ఏళ్ల తర్వాత అంటే 1957లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో, 1962లో జరిగిన 3వ లోక్సభ ఎన్నికల్లో మూడోసారి ఫూల్పూర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు జవహర్లాల్ నెహ్రూ. ఇక 1964లో నెహ్రూ మరణానంతరం ఆయన సోదరి విజయలక్ష్మి పండిట్ ఫూల్పూర్ ఉప ఎన్నికలో గెలుపొందారు. ఇక ఫిరోజ్ గాంధీ, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ భర్త, భారతదేశపు మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అల్లుడైన ఫిరోజ్ గాంధీ 1952లో స్వాతంత్రానంతరం జరిగిన మొదటి 2 ఎన్నికల్లో రాయ్బరేలీ నుంచి గెలిచారు. ఆ తర్వాత 1957లోనూ రాయ్బరేలీ ఎంపీగా నెగ్గారు. పంతొమ్మిది 1980లో ఇందిరాగాంధీ రాయ్బరేలీతో పాటు తెలంగాణలోని మెదక్ నుంచి పోటీ చేసి 2 చోట్ల గెలుపొందారు. అయితే ఆమె మెదక్ సీట్ను ఎంపిక చేసుకోవడంతో 1980లో జరిగిన ఉప ఎన్నికలో రాయ్బరేలీ నుంచి గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన అరుణ్ నెహ్రూ గెలుపొందారు. ఇక సంజయ్ గాంధీ 1980లో అమేథీ లోక్సభ సభ్యుడిగా గెలుపొందారు. ఇక ఇందిరాగాంధీ తనయుడు రాజీవ్ గాంధీ 1981లో ఉత్తరప్రదేశ్ అమేథీ లోక్సభ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు. 1981 మరియు 1991 మధ్య 4 సార్లు అమేథీ పార్లమెంటు స్థానం నుండి గెలుపొందారు. 1984 అక్టోబర్ 31న ప్రధాన పదవిలో ఉన్న ఇందిరాగాంధీ హత్య తర్వాత ఆ బాధ్యతలు చేపట్టారు రాజీవ్ గాంధీ. 1984 నుండి 1989 వరకు ప్రధానమంత్రి పదవిలో కొనసాగారు. పంతొమ్మిది 1989లో మేనకా గాంధీ ఫిలిభిత్ లోక్సభ స్థానం నుంచి జనతాదళ్ టికెట్పై ఎన్నికయ్యారు. ఇదే సెగ్మెంట్ నుంచి మేనకా గాంధీ 6 సార్లు ప్రాతినిధ్యం వహించారు. ఆమె తనయుడు వరుణ్ గాంధీ మొదటిసారిగా 2009లో ఫిలిభిత్ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో సుల్తాన్పూర్ నుంచి పార్లమెంటు సభ్యునిగా రెండోసారి విజయం సాధించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఫిలిభిత్ లోక్సభ నియోజకవర్గం నుండి పార్లమెంటు సభ్యుడిగా 3వ విజయం సాధించారు. ఇక సోనియా గాంధీ 2004 నుంచి 5 సార్లు ఎంపీగా గెలిచారు. 2006 ఉప ఎన్నికతో సహా సోనియా రాయ్బరేలీ ఎంపీగానే ఉన్నారు. కాంగ్రెస్ తరపున గెలుపొందిన వాళ్లంతా గాంధీ కుటుంబీకులే. రాహుల్ గాంధీ తన మొదటి ఎన్నికల్లో 2004లో అమేథీ నుంచి పోటీ చేశారు. అమేథీ నియోజకవర్గం నుంచి 2004 నుండి 2019 వరకు లోక్సభ సభ్యునిగా ఉన్నారు. ఆ తర్వాత 2009, 2014లో అమేథీ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2019లో కేరళలోని వైనాడ్ నుంచి లోక్సభ సభ్యుడయ్యారు. 2024లో రాయ్బరేలీతో పాటు వైనాడ్ స్థానాల్లో ఎంపీగా గెలిచారు.
అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇందిరాగాంధీ కుటుంబం నుంచి, అదే జవహర్లాల్ నెహ్రూ కుటుంబం నుంచి చట్టసభకు ఎన్నికైన నేతలు 9 మంది ఉండగా, ఇప్పుడు వయనాడు పార్లమెంటు సభ్యురాలుగా ప్రమాణం చేసిన ప్రియాంక గాంధీ నెహ్రూ ఫ్యామిలీ నుండి ఎన్నికైన 10వ సభ్యురాలు. వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడే రాష్ట్ర కాంగ్రెస్ నేతలు గాంధీ కుటుంబ నేతల్ని మర్చిపోయారా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.